ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారికి అర్చకులు స్నాపాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే బాల అరిష్టాలు పోతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెడతారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 9 గంటలకు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అసలు ఈ అలంకారం యొక్క విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు ఉన్నారు. అది తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి? శ్రీమాత్రే నమః. క్రోధినామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవవేదంగా ఈరోజు ప్రారంభమైనాయి. బాలా త్రిపుర సుందరి దేవిగా మనకందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తోంది. బాలా త్రిపుర సుందరి యొక్క విశిష్టత ఏంటంటే, ఈ శక్తికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మంత్రానుష్ఠానాలు ఉన్నాయి. వాటి యొక్క ఫలితాలు, వాటికి సంబంధించినటువంటి వివరణ సవిస్తరంగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది తొలిగా ఈ బాలా త్రిపుర సుందరి దేవి బాలా మంత్రాన్ని అనుష్ఠానం చేసిన తర్వాత మిగిలినటువంటి మంత్రానుష్ఠానాలన్నిటి కూడా వాళ్ళు చేయడానికి అర్హత సంపాదిస్తారు. కాబట్టి అటువంటి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఈ బాలా త్రిపుర సుందరి దేవిని ఈ సంవత్సరం మనకు అమ్మవారు ఆరూపంగా మనకు దర్శనమిస్తున్నారు. కాబట్టి ఆవిడని ఈ రకంగా దర్శనించి పూజించినట్లయితే అందరికీ కూడాను సకల పాపాలు పోయి వాళ్ళు అనేటువంటి సర్వరకాలైన మనోభీష్టాలు కూడా సిద్ధిస్తాయి. ముఖ్యంగా శాంతి చేకూరి వాళ్ళందరికీ కూడాను శాంత మనస్కులే ఉండడానికి ఉపకరించేటువంటి ఈ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు ఈరోజు అందరూ కూడాను ఆ రకంగా పూజించి అమ్మవారి కృపకు పాత్ర అవ్వాల్సిందిగా మనవి. అదేవిధంగా అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెడతారు ఏంటి? ఈరోజు అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం మంచిది. పాయసం ఈ యొక్క అవతారానికి ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి పాయసాన్నాన్ని ఈరోజు నైవేద్యం చేయవలసిందిగా మనవి. మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని చూసేందుకు ఇటు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. విజువల్స్ లో చూసుకోవచ్చు, క్యూ లైన్లు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే ఇటు 500 రూపాయలు, 300 రూపాయలు, అదేవిధంగా 100 రూపాయల దర్శనం, ఫ్రీ దర్శనం కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సుమారు 4500 మంది పోలీస్ బందోబస్తు కూడా కింద కొండ ప్రాంతం కనకదుర్గానగర్, అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా క్యూ లైన్ లో భక్తులు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా ఇటు దేవస్థానం అధికారులు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కొండపై ఘాట్ రోడ్డుపై ఎలాంటి వాహనాలు అనుమతించకుండా ఓన్లీ వాళ్ళు పెట్టిన వాహనాల మీద పైకి వచ్చే విధంగా కూడా సిపి అదేవిధంగా కలెక్టర్ సృజన కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మొత్తం మీద ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇటు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టే కూడా చల్లగా ఉంటుందని చెప్పి, సకల సౌభాగ్యాలు కూడా ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ వేద పండితులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మొదటి రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్, అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దర్శనం ఆనం రామనారాయణ రెడ్డి చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా కలెక్టర్ సృజన చూసుకుంటే ఇదైతే ఒక ఛాలెంజింగ్ విషయం అని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇటు అవినీతి రహితంగా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా భక్తులకే ప్రథమ పీఠం వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులు తొందరగా అమ్మవారి దర్శనం చేసేందుకు కూడా ఇటు ఉన్నతాధికారులు అందరూ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.